ఓకే, జిడ్డుగా ఏమి ఉండదు, బట్ ఆయిలీ బేస్ ఉండదు అనమాట. సో నేను ఫస్ట్ అన్నానా 30 సెకండ్స్ ఆయిల్తో మసాజ్ చేయాలని. పాట అడిగేసి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వద్దా. సో జస్ట్ 30 సెకండ్స్ కొంచెం వాటర్ తీసుకోండి. సో గుర్తుపెట్టుకోండి, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వాడేటప్పుడు మీరు నార్మల్ ఫేస్ వాష్ సోప్ వాడితే హెవీగా నురుగు వస్తుంది, వీటికి రాదు. ఓకేనా? సో నార్మల్ వేసి మసాజ్ చేయండి. సో ఎక్కడెక్కడ ట్యానింగ్ ఉంది, మీ ఫేస్ మీద ప్యాచెస్ వచ్చినాయి, బ్లాక్నెస్ ఉన్నాయి, కొందరికి ఎలా అంటే మౌత్ ఏరియా దగ్గర బాగా బ్లాక్నెస్ కనిపిస్తుంది. సో అక్కడ ఒక 30 సెకండ్స్ మసాజ్ చేయండి. ఓకేనా? మీరు ఫేస్ వాష్ ఇలా అంటే రప్ప చేసి వెళ్ళిపోతారు, ఏదో సీఎం దగ్గర కలుపుతుంటారు. కాస్త ఒక నిమిషం ఇవ్వండి ఫేస్. ఓకేనా? మీ ఫేస్, మీ హ్యాండ్స్ డ్రై అవ్వకూడదు, వాటర్ తీసుకుంటూనే ఉండాలి. ఈజీ స్టెప్ చూపిస్తున్నా, మీరు ఇంట్లో ఇలా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫస్ట్ చిన్, ఓకే, సెకండ్ చీక్స్, థర్డ్ థమ్ముతో నోస్, ఫోర్త్ ఫోర్ చాలు. అప్పుడు ఎలా అంటే మీ స్కిన్ టోటల్గా మీరు హ్యాండ్ టచ్ అవుతారు అనమాట, డస్ట్ పోతుంది. మన దగ్గర షేర్ పప్పయ్య స్క్రబ్ కూడా ఉంది మన దగ్గర. ఎవరికైనా బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ కానీ స్పాట్స్ ఉన్నాయి, హెవీగా ఉన్నాయి అనుకోండి, వీక్లీ వన్స్ మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా? స్క్రబ్తో సేమ్ స్టెప్స్. ఫేస్ వాష్ తర్వాత ఒక 4 to 5 minutes మసాజ్ చేసుకొని వాష్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను టిష్యూతో వైప్ అవుట్ చేసిన, మీరందరూ డెఫినెట్లీగా వాటర్తోనే మసాజ్ చేయాలి. ఓకేనా? వాష్ చేసుకోండి. ఓకే, మీ అందరికీ టిష్యూ కలర్ ఇంకా వైట్ అని. ఓకే, సో టిష్యూ చూసినా డస్ట్. సో నేనేమైనా హెవీగా మసాజ్ చేస్తాను. ఓకే, పాలల్లో అయితే చేయను, చాలా జెంటిల్గా రెగ్యులర్గా మసాజ్ చేసిన. ఓకే, ఇట్లా టిక్కలు చేయకూడదు ఫేస్ వాష్ చేసి. ఓకే, సో బిఫోర్ ఆఫ్టర్ ఎలా కనిపిస్తుంది ఇప్పుడు ఫేస్? కొంచెం మాడమ్ కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది విత్ 1 minute. మాకు రెగ్యులర్ గా వాడితే ఇంకా కరెక్ట్, మీరందరూ వాడితే మాడమ్ ఎందుకు, మీరందరూ కూడా వాడాలి కదా. ఓకే, నేను సెకండ్ ప్రోడక్ట్ వాడుతున్నా, రేడియంట్ గ్లో ఫేస్ మాస్క్. ఈ ప్రోడక్ట్ ట్రావెల్ ఫ్రెండ్లీ, మనం రోజ్ వాటర్ టైప్ ఎలా వాడతాం అలా అన్నమాట, బట్ ఇట్స్ అ రిఫ్రెషింగ్ పర్పస్. ఓకే, అండ్ ఎలా అంటే చాలా మంది గుంతలు కూడా ఉంటాయి కదా, ఇది త్వరగా మినిమైజ్ క్లోజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ప్రోడక్ట్ ఎలా వాడాలంటే జస్ట్ 3 sprays చాలు. 1 2 దట్స్ ఇట్. ఓకే, ఈ ప్రోడక్ట్ మసాజ్ చేయకూడదు. నార్మల్గా టిప్స్ ఉంటాయా, మనం మెహందీ కానీ నెయిల్స్ పెట్టాం కదా, ఇలా ట్యాప్ చేయండి. మీ ఎంత డల్ ఉన్న స్కిన్ బాడీని రిఫ్రెష్మెంట్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్స్ అన్ని బోత్ యూనిసెక్స్ అన్నమాట, మెన్ అండ్ ఉమెన్ సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడండి. ఓకేనా? సో నార్మల్గా ఇట్లా కొట్టండి, రివెంజ్ మాత్రం ఎవరికి తీసుకోకండి, సైజ్తో మా మన్నారని మరి. ఓకే,
సో నెక్స్ట్ ఎలా అంటే సీసీరం కూడా వాడాలి. బట్ నేను మేడంకి సింపుల్ మేకప్ చేసిన హెవీ అనిపిస్తుంది అని నేను సీసీరం వాడడం లేదు. ఓకే, డైరెక్ట్గా బ్రైట్నింగ్. సో క్వాంటిటీ చూడండి, దట్స్ ఇట్. ఓకే, కొందరు ఫేసెస్ ఇంకా థిన్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా 4 months వస్తుంది. సో డౌన్ టు అప్వర్డ్స్. ఓకేనా, ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఇంతేనా, ఇంకా ఉన్నారా బయట? బయట ఉన్నారు వాళ్ళు. నా సెషన్ అవ్వగానే బ్యాక్ సైడ్ చైర్స్ ఉన్నాయి మా, ఇక్కడ తీసుకొని ఇట్లా కూర్చో. సో బ్రైటింగ్ క్రీమ్ మ్యాక్సిమం మసాజ్ చేయాలి. ఓకేనా, ఎవరైనా అండర్ ఐ సీరం వాడతారు కదా డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు, ఫస్ట్ ఫేస్ వాష్, నెక్స్ట్ అండర్ ఐ సీరం క్రీమ్, సీ సీరం, బ్రైట్నింగ్, సన్ స్క్రీన్, ఈ స్టెప్స్ ఫార్వర్డ్ చేయాలి. ఓకేనా, ఐ పార్ట్ ఉంటే ఫస్ట్ ఐ పార్ట్ కంప్లీట్ చేసుకోండి, ఆఫ్టర్ ఫేస్ క్రీమ్స్. దెన్ ఇప్పుడు స్కిన్ ఏమైనా జిడ్డుగా ఆయిల్గా కనిపిస్తుందా? ఇక్కడ దాకా మనం స్కిన్ కేర్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో లైక్ నెక్స్ట్ 1 hourలో ఎండ ఉండదు కాబట్టి నేను సన్ స్క్రీన్ అప్లై చేయడం లేదు. ఓకేనా, సో స్లైట్గా సింపుల్గా మేకప్ చూపిస్తున్నా. ఈ మేకప్ మీరు ఎలా అంటే ఇలాంటి ట్రైనింగ్స్ కానీ, ఛాంపియన్స్ డే కానీ, కిట్టి పార్టీ కానీ, మీ రికగ్నైజేషన్ కానీ ఫాలో అవ్వండి. ఓకేనా, సో మేకప్ స్టార్ట్ చేసే ముందు ఇది ఒక ప్రోడక్ట్ ఉంటుంది, స్కిన్ ఫార్ములా 9 ప్రో ప్రెప్ ప్రైమర్. క్లియర్? సో ప్రైమర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. ఉమెన్స్ కనుకోండి మీ మేకప్ని లాంగ్ లాస్టింగ్ పెడుతుంది అనమాట. ఓపెన్ పోర్స్ ఉంటాయా, బ్లర్ కనిపిస్తాయి ఇమీడియట్గా, విత్ ఇన్ సెకండ్స్ మీ ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, సో నేను ప్రైమర్ తీసుకున్నా. సో నేను హాఫ్ ఏరియా పెట్టాను ప్రజెంట్ మీకు డిఫరెన్స్ చూపించడానికి. ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్ ఇదైనా మనకి మాయిశ్చరైజర్ లాగా కనిపిస్తుంది. ఈ పార్ట్ దెన్ సింగిల్ పర్సన్ ప్రైమర్ తీసుకున్న 6 months వస్తుంది మనకి. సో నెక్స్ట్ ఇంకా మనం కలర్ కాస్మెటిక్స్ బ్రాండ్కి వెళ్దాం. ఇక్కడ దాకా స్కిన్ కేర్ కంప్లీట్ చేసుకున్నాం. ప్రైమర్ అనేది మేకప్ ఒక బేస్. క్లియర్? సో ఇది ఒక ప్రోడక్ట్ ఉంటుంది, బెస్ట్ ఆఫ్ మిలాన్ ప్రో పర్ఫెక్ట్ ఫౌండేషన్స్. క్లియర్? ఇక్కడ మేకప్ ఎవరెవరు చెయ్యరు? ఎందుకలా అంటే ఫౌండేషన్ అని కాదు, కనీసం కార్టిక పౌడర్, లిప్ బామ్, ఓకే. సో ఫౌండేషన్స్ ఎలా అంటే మీరు అందరు చాలా భయపడతారు, నా స్కిన్ బ్లాక్ అవ్వచ్చు, ఫౌండేషన్ వాడుతూనే ఉండాలి అని. ఓకే, ఇలాంటి సీక్వెన్సెస్ ఉండవు ఫౌండేషన్. ఫౌండేషన్స్ ఎందుకు వాడుతున్నాం అంటే చాలా మంది స్కిన్ అంటే ఈ పార్ట్ ఫేర్గా ఉంటాయి, ఈ పార్ట్ కొంచెం బ్లాక్ కనిపిస్తాం. మనం పౌడర్ వేసుకున్నా కూడా కొంచెం అన్ఈవెన్ స్కిన్ టోన్గా ఉంటుంది అనమాట. సో మీ స్కిన్ టోన్ ఒక్క కలరే కనిపించడానికి ఫౌండేషన్స్. క్లియర్? సో సెకండ్ మన దగ్గర కన్సీలర్ కూడా ఉందన్నమాట, ఇలాంటివి. ఓకే, కన్సీలర్ యూసేజ్ ఎలా అంటే చాలా మెంబర్స్కి పిగ్మెంటేషన్ కనిపిస్తుంది, పింపుల్ స్పాట్స్ ఉంటాయి, లేదన్నా డార్క్ సర్కిల్స్ హెవీగా ఉంటాయి, ఇటువైపు ప్యాచెస్ ఉండిపోతుంది. ఓకే, ఫౌండేషన్ పెట్టి కాంపాక్ట్ పెట్టినా అవి మాత్రం కొంచెం లైట్గా కనిపిస్తూనే ఉంటాయి. వాటి ముందు ఫౌండేషన్ ముందు మీరు కన్సీలర్ ఆ పార్ట్ దగ్గర పెట్టి బ్లెండ్ చేసుకున్నారనుకోండి, పౌడర్ వేసినా కూడా ఈవెన్ టోన్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రైడల్స్కి
చాలా మెంబర్స్కి హెవీగా డార్క్ సర్కిల్స్ ఉంటాయి, ప్యాచెస్ బాగుంటాయి, ఈవెంట్స్కి వెళ్ళాలంటే కన్సీలర్ చాలా మాండేటరీ. ఓకేనా? కన్సీలర్ ఎలా గెస్ చేయాలంటే మన ఫౌండేషన్లో 3 షేడ్స్ ఉంటాయి ఇలాంటివి. ఓకే, మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్కిన్కి మనం ట్రీట్మెంట్ తీసుకుంటామా, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ తీసుకుంటామా, ఫేస్ వాషెస్, క్రీమ్ వాటికి. ఓకే, అవి మీ స్కిన్ టైప్, స్కిన్ ప్రాబ్లం బట్టి ఉంటుంది. ఇది మాత్రం లైక్ మీరు నేను లేకపోయినా కూడా మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది అన్నమాట. స్కిన్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ స్కిన్ క్రీమ్స్. కానీ మనం మేకప్ చేసుకుంటామా, మేకప్ ప్రోడక్ట్స్ తీసుకోవాలంటే మీ కలర్ టోన్ బట్టి తీసుకోవాలి. ఓకేనా? సో ఫౌండేషన్ 3 షేడ్స్ ఉంటాయి. 001 ఫర్ ఫేస్ స్కిన్ టోన్. ఓకేనా? 002 ఫర్ మీడియం స్కిన్ టోన్. ఓకే, 003 డస్కీ టు డార్క్ స్కిన్ టోన్. క్లియరా? కన్సీలర్స్ తీసుకోవాలి. ఓకేనా? కన్సీలర్ తీసుకున్నప్పుడు ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫౌండేషన్ షేడ్ 002, బట్ కన్సీలర్ నేను ఒక స్టెప్ డౌన్ తీసుకోవాలి, 003 వాడాలన్నమాట. ఓకే, సేమ్ ఫౌండేషన్ ఏ టోన్ తీసుకుంటున్నారు, కాంపాక్ట్ పౌడర్ కూడా సేమ్ టోన్ తీసుకోవాలి. క్లియర్?